ఫ్రెండ్స్ వెల్కమ్ మన ఉమ్మడి వంటల ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అటుకులు బొంబాయి రవ్వతో బాల్స్ ఎలా చేయాలని చూపిస్తాను. అటుకులు వచ్చేసి 1 గ్లాస్ తీసుకుంటే సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా, అర్ధ గ్లాస్ తీసుకోవాలి. 1 గ్లాస్ అటుకులకి 2 గ్లాసుల నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని మిక్సీకి పట్టుకోవాలి. సన్న రవ్వలాగా పట్టుకోవాలి. మరి పలసగా ఉన్న అటుకులు తీసుకోకండి, పొడి పొడి అయిపోతాయి, బాగోవు. మీడియం ఉన్నా పర్వాలేదు, కొంచెం మందం అటుకులైనా పర్వాలేదు. మిక్సీకి వేసుకోవాలి. ఇలాగా అటుకులను రవ్వగా పట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. 1 గ్లాస్ అటుకులకి సగం గ్లాసు రవ్వ, ఈ రెండును కలుపుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ అటుకుల రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మరిగించుకోవాలి. వీటిని కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చేతికి అంటుకోదు, ప్లస్ నీట్గా వస్తాయి రౌండ్గా బాల్స్. వాటర్ మరిగే లోపల మనము 1 టమాటా కట్ చేసుకొని దీన్ని ప్యూరీలాగా మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు వాటరు మనము ముందుగా మిక్సీకి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా ఉప్మాలాగా గట్టి పడుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇలాగా గట్టి పడ్డాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత బాగా ఇలా నొక్కుంటే చేత్తో బాగా మెత్తగా వచ్చేస్తుంది. అన్ని ఇట్లా బాల్స్ లాగా చేసుకొని మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. చిన్నవైనా చేసుకోవచ్చు, కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. మొత్తం ఇలాగా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి కొద్దిగా నూనె అప్లై చేసి, ఇలా చిన్న ఇడ్లీలు ఉండే ప్లేట్ అయితే ఇంకా బెటరు. ఇది లేనప్పుడు మనము ఇలాంటి వాటిలోనే ఒక 3 లేదా 5 అయినా వేసుకోవచ్చు. ఇలాగ అన్నీ సెట్ చేసుకోవాలి ప్లేట్లకి. ఇప్పుడు మనము ఇడ్లీ లాగా ఉడికించుకోవాలి. ఇడ్లీ గిన్నెలో ఇట్లా వాటర్ వేసుకొని వేడి చేసి పెట్టుకున్నాను. ఇందులో పెట్టేసి మూత క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యే లోపల మనము స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి బాగా చిటపటలాడనివ్వాలి. వీటిని వెల్లుల్లి పొట్టు తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పోపులోనే వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగనివ్వాలి. 10 మినిట్స్ అయిపోయింది, ఆపేసేసి ఇవి బాగా చల్లారనివ్వాలి. ఇలాగా సాఫ్ట్గా అయిపోయింది. మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ గుజ్జును కూడా ఇందులోనే వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా ఉడికాక మనము ముందుగా బాల్స్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ బాల్స్ అన్నీ తీసి ఇందులోనే వేసి ఒక మారు బాగా కలబెట్టుకోవాలి. ఇట్లా కొద్దిగా కారము, సరిపడా ఉప్పు వేసేసి బాగా కలబెట్టుకోవాలి. కొద్దిగా పెప్పర్ వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అండి, ఆప్షనల్. వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అన్నీ ఒకసారి ఇలా కలబెట్టుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. మీ దగ్గర అల్లం ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వెల్లుల్లి ఒక్కటే వేసాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏం వేసుకున్నా కూడా మసాలా ఎక్కువ కావాలి అంటే అవన్నీ వేసుకోవచ్చు. చెక్క లవంగాల పొడి వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు మీ వారికి పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.